అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. బిర్యానీలో చాలా రకాలు ఉన్నాయండి. అన్నిట్లో కన్నా చికెన్ బిర్యానీ నాన్ వెజ్ లవర్స్కి చాలా ఫేవరెట్ అండి. సో ఇవాళ నేను ఒక మంచి స్పెషల్ చికెన్ బిర్యానీ రెసిపీ షేర్ చేయబోతున్నాను. ఇది ఫ్రైడ్ చికెన్ బిర్యానీ. వినడానికి చాలా కొత్తగా ఉంది కదా. సరే అండి, ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రైడ్ చికెన్ బిర్యానీ చేయడం కోసం నేను బిర్యానీ కట్తో ఉన్న 1.5 కిలో ఫ్రెష్ చికెన్ని తీసుకుంటున్నాను. దీన్ని మ్యారినేట్ చేయడం కోసం ఇందులో 1 నిమ్మకాయ రసం, 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల కారం వేసి అంతా బాగా కలిపి చికెన్కి కోట్ అయ్యేట్టు చూసుకోవాలి. ఇవి వేయడం వల్ల చికెన్లో మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇదంతా మీకు మరీ డ్రైగా ఉందనిపిస్తే ఇలా 2 టీ స్పూన్లు నీళ్లు పోసి మిక్స్ చేయొచ్చు. నేను చికెన్ పీసెస్ని ఉప్పు కారాలతో మసాజ్ చేసి ఉంచాను. ఇప్పుడు చికెన్ని అరగంట సేపు పక్కన పెట్టి మ్యారినేట్ చేయాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో 2 టీ స్పూన్ల నెయ్యి వేసి అందులో కొన్ని జీడిపప్పుల్ని వేసి అవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. వీటిని పక్కన పెట్టి అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో పొడవుగా తరిగిన 3 ఉల్లిపాయలు వేసి అవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. చూస్తున్నారు కదా, ఇవి ఇలా క్రిస్పీగా బ్రౌన్గా అవ్వాలి. అప్పుడే గార్నిషింగ్కి బాగుంటుంది. వీటిని కూడా తీసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఒక వెడల్పాంటి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ అన్నిటినీ జాగ్రత్తగా వేసి బాగా కలిపి వేయించాలి. చికెన్లో ఉన్న పచ్చదనం పోయి ఇలా రంగు మారిన తర్వాత 1 కప్పు నీళ్లు పోస్తున్నాను. ఈ కడాయికి ఒక మూత పెట్టి చికెన్ని 10 నిమిషాలు ఉడికించాలి. పది నిమిషాల తర్వాత పొయ్యి కట్టేయచ్చు. ఇప్పుడు చికెన్ పీసెస్ని ఒక ప్లేట్లో సెపరేట్గా పెట్టాలి. అలాగే ఒక బౌల్లో చికెన్ స్టాక్ని వేసి ఉంచాలి. ఈ రెండిటిని పక్కన పెట్టి చికెన్ కర్రీకి యూజ్ చేయొచ్చు. చికెన్ని ఫ్రై చేయడం కోసం అదే కడాయిలో 6 టేబుల్ స్పూన్ల నూనె పోస్తున్నాను. ఉడికించిన చికెన్ పీసెస్ని కడాయిలో వేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. ఆ తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో వేస్తున్నాను. అదే కడాయిలో నేను 6 మీడియం ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా కట్ చేసి వేస్తున్నాను. ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత కొన్ని ఫ్రెష్ కరివేపాకుల్ని వేయాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేయాలి. ఈ రెసిపీ కోసం నేను 8 మీడియం సైజులో ఉన్న చిన్న టొమాటోస్ని కట్ చేసి ఉంచాను. వీటిని కడాయిలో వేసి బాగా కలపాలి. నెక్స్ట్ ఇందులో చిన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయల్ని కూడా వేయాలి.
ఇప్పుడు కడాయికి మూత పెట్టి మసాలాని 2-3 నిమిషాలు కుక్ చేయాలి. టొమాటోలు ఇలా కుక్ అయ్యి మెత్తగా అయిన తర్వాత పక్కన పెట్టుకున్న చికెన్ స్టాక్ని వేస్తున్నాను. చికెన్ స్టాక్లో చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి దీన్ని మీరు వేస్ట్ చేయకుండా ఇలా మొత్తం కర్రీకి యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 2 టీ స్పూన్ల గరం మసాలా పొడి వేసి అంతా మిక్స్ చేయాలి. నేను టేస్ట్కి సరిపడా 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. మీరు దీన్ని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ని మసాలా వేసి కలపాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి కూరని కనీసం 10 నిమిషాలు కుక్ చేయాలి. చూస్తున్నారు కదా, చికెన్ బిర్యానీకి కావాల్సిన మసాలా తయారైంది. ఇది ఇలా థిక్గా ఉంటేనే బాగుంటుంది. చివరిగా నేను దీనిపైన కొద్దిగా తరిగిన కొత్తిమీరని వేస్తున్నాను. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసి గార్నిష్ చేయాలి. అంతే, ఇప్పుడు పొయ్యి కట్టేసి దీన్ని పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు అన్నం ఉడికించడం కోసం ఒక పెద్ద గిన్నెలో 2 టీ స్పూన్ల నెయ్యి వేసి అందులో దాల్చిన చెక్క, లవంగలు, యాలకులు, అన్నాసి పువ్వు, బిర్యానీ ఆకులు, 1 టీ స్పూన్ సోంపు గింజలు వేయాలి. ఈ రెసిపీ కోసం నేను 2 కప్పుల బాస్మతి బియ్యాన్ని 30 నిమిషాలు నీళ్లలో నానబెట్టి ఉంచాను. దీని బదులు మీరు చిట్టి ముత్యాల రైస్ లాంటివి కూడా వాడుకోవచ్చు. నేను 2 కప్పుల బిర్యానీకి 3 కప్పుల నీళ్ళని గిన్నెలో పోస్తున్నాను. చూస్తున్నారు కదా, నీళ్లు ఇలా మరిగిన తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు వేసి అంతా ఒక్కసారి మిక్స్ చేయాలి. ఇప్పుడు నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసి మిక్స్ చేసి పైన ఒక మూత పెట్టి ఉడికించాలి. చూస్తున్నారు కదా, అన్నం చక్కగా ఉడికింది. ఇందులో మంచి ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు బిర్యానీని అసెంబుల్ చేయడం కోసం ఒక బౌల్లో అడుగున వేయించిన ఉల్లిపాయలు, వేయించిన జీడిపప్పుల్ని వేస్తున్నాను. ఇది సింగిల్ పోర్షన్కి మాత్రమే. నెక్స్ట్ వీటిపైన ఉడికించిన రైస్ని ఇలా పెట్టి కొద్దిగా లోపలికి ప్రెస్ చేయాలి. ఈ బౌల్ని తిప్పి మీరు ప్లేట్లోకి ఇలా సర్వ్ చేయొచ్చు. దీనికి సైడ్లో తయారు చేసి ఉంచిన చికెన్ మసాలాని సర్వ్ చేసుకోవచ్చు. ఇదంతా ఇంకొక రకంగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ముందు కర్రీని పెట్టి దానిపైన రైస్ పెట్టి పైన ఇలా వేయించిన ఉల్లిపాయలు, జీడిపప్పులు, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవచ్చు. అంతే, చాలా యమ్మీగా ఉండే ఫ్రైడ్ చికెన్ బిర్యానీ తయారైనట్టే. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసి మసాలాని, రైస్ని కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది. ఈ ఫ్రైడ్ చికెన్ బిర్యానీ చూస్తానికి ఎంత బాగుంది కదా, టేస్ట్ కూడా అంత అద్భుతంగా ఉంటుంది. సో ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలనిపించినప్పుడు, చాలా రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ బిర్యానీని ట్రై చేసి చూడండి. తప్పకుండా అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.